హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం మార్కెట్లో లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న టూల్స్ క్లింగ్ 3.0 అలాగే సీడాన్స్ 2.0. క్లింగ్ 3.0 ఆల్రెడీ మనం ఫ్రీగా ఎలా చేసుకోవాలో వీడియో చేశాను. మీకు కార్డ్స్లో యాడ్ చేసుకొని వెళ్ళి రెఫర్ చేయండి. ఇప్పుడు మనం సీడాన్స్ 2.0 కూడా ఫ్రీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, మనం ఇప్పుడు సీడాన్స్ 2.0ని ఫ్రీగా యూజ్ చేయాలంటే వీడియో ఐఎన్యూ అనే వెబ్సైట్కి వెళ్ళాలి. మీకు పైన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు స్టార్టింగ్లోనే ఉంటుంది వీడియో ఐఎన్యూ, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ యానిమేట్ యువర్ స్టోరీ ఉంది కదా, ఇక్కడ మీకు సీడాన్స్ ఒకటే కాదు, ఇక్కడ యానిమేట్ వీడియో, మీకు సినిమాటిక్ వీడియో అని 2 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా లాంగ్ వీడియోస్ని చేసుకోవచ్చు. దానికన్నా ముందు మనమైతే లాగిన్ అవుదాం. మీరు ఇక్కడ ఒకసారి @టెంపరరీ జీమెయిల్స్ ఉంటాయి కదా, అవి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర అవి వర్కౌట్ అవ్వలేదంటే నార్మల్ జీమెయిల్తో మీరు సైన్ ఇన్ అవ్వండి. నేను ప్రెజెంట్ నా దగ్గర ఉన్న నార్మల్ జీమెయిల్తో సైన్ ఇన్ అవుతున్నా. మనకు లాగిన్ అయితే సక్సెస్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యానిమేట్ వీడియో, సినిమాటిక్ వీడియో ఉంది కదా, దానికన్నా ముందు మీరు ఇలా డైలీ మీకు సర్వేస్ ఉంటాయి. మీరు ఇలా సర్వేస్ని ఫిల్ చేస్తే మీకు క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఇనిషియల్గా మీకు 500 క్రెడిట్స్ అయితే ఇస్తారు. మీరు ఇలా డైలీ మీకు బోనసెస్ అని లేకుంటే ఇట్లా ఫ్రీ ట్రయల్స్ అని కొన్ని యాడ్స్ చూస్తే వస్తూ ఉంటాయి. వాటిని గ్రాప్ చేశారనుకుంటే మీకు డైలీ క్రెడిట్స్ని పెంచుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ నా దగ్గర 700 ఉన్నాయి. ఈ 700తో మనం ఏమేం చేయొచ్చో మీకు చూపిస్తాను. ఒక్కసారి మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్‌లో యానిమేట్ వీడియో, సినిమాటిక్ వీడియో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఒక వీడియోలో యానిమేట్ వీడియో ఎలా చేసుకోవాలో చూసామనమాట. ఇక్కడ మనకు రియలిస్టిక్ కాకుండా నార్మల్ 2డీ, 3డీ ఉంటాయి కదా, అలాంటి వీడియోస్ చేసుకోవచ్చు, లాంగ్ వీడియోస్. ఇక్కడ సినిమాటిక్ వీడియోకి వెళ్దాం. మనం ప్రీవియస్‌గా సినిమాటిక్ వీడియో తెలుసుకోలేదు కదా. సినిమాటిక్ వీడియోకి వెళ్తే ఇక్కడ మనకు స్టోరీ ఇవ్వాలి. మీ దగ్గర స్టోరీ ఉందంటే ఇవ్వండి. తెలుగు డైలాగ్స్‌తో కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం వీడియోస్ ఇక్కడ VO3 కూడా ఆప్షన్ ఉంది. సో, VO3 మనకు తెలుగు సపోర్ట్ చేస్తుంది కదా. సో, నేను ప్రెజెంట్ ఇంగ్లీష్‌తో ఇస్తాను. బట్ డైలాగ్స్ ఒక్కటే మీరు తెలుగులో ఇవ్వాలి. ఒకవేళ లేదంటే మీరు మొత్తం ఇంగ్లీష్‌లో ఇచ్చేయండి. నేను ప్రెజెంట్ నా దగ్గర స్టోరీ లేదు కాబట్టి చాట్‌జీపీటీకెళ్ళి నాకొక 30 సెకండ్స్ స్టోరీ కావాలి, సజెస్ట్ చేయమని చెప్పాను. నాకు ప్రెజెంటు తెలుగులో వచ్చిందనమాట, రోమన్ తెలుగు. మనకు కావాల్సింది ఇంగ్లీష్‌లో కాబట్టి నేను ఇంగ్లీష్ అని కొడుతున్నా. సో, ఇంగ్లీష్ అని కొడితే మనకు ఇంగ్లీష్‌లో స్టోరీ అయితే వస్తుంది. సీన్ 1, సీన్ 2, సీన్ 3 సో, డైలాగ్స్‌తో పాటు వస్తాయన్నమాట. మొత్తం 5 సీన్స్ వచ్చాయి. 5 సీన్స్ మనం కాపీ చేసుకుందాం. మీరు గుర్తుపెట్టుకోండి, 5 సీన్స్ అంటే మనకు 5 ఇమేజెస్, 5 వీడియోస్ అనమాట. అక్కడ పేస్ట్ చేసాం. ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, సినిమాటిక్ ఉంది. ఇక్కడ మీరు సినిమాటిక్ అంటే ఇప్పుడు రియలిస్టిక్ ఉంటాయి కదా ఏ వీడియోస్, అలా ఒక మూవీ తీసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు 30 మినిట్స్ దాకా తీసుకోవచ్చు. బట్ మీకు ప్రెజెంట్ మీకు 30 మినిట్స్ చేసుకోవాలంటే ప్రీమియం ఉండాలి. మనకు 30-60 సెకండ్స్ ఫ్రీ వెర్షన్‌లో చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీషు, హిందీ మనకు అవైలబుల్ ఉన్నాయి తెలిసిన లాంగ్వేజెస్‌లో. ప్రెజెంట్ మనం తెలుగు ఇంగ్లీష్ ఇచ్చాము. మీరు ఒకవేళ డైలాగ్స్‌లో ఇంగ్లీష్ ఇవ్వచ్చనమాట. మనకు సీన్ 1, సీన్ 2, సీన్ 3 సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఒకేళ చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ తెలుగు డైలాగ్ యాడ్ చేయడం. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్. ఆ సీన్‌లో మనకు 2 క్యారెక్టర్స్ మెయిన్ అనమాట. ఒక బాయి అలాగే వాళ్ళ మదర్ అనమాట. ప్రెజెంట్ మీ ఓన్‌గా క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. నేనైతే ఒక మహేష్ బాబు ఇమేజ్ ఉంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. మహేష్ బాబు ఇమేజ్ యాడ్ చేశాను. పైన మీకు నేమ్ ఇవ్వండి. నేనైతే మహేష్ అని ఇస్తున్నాను. కన్ఫర్మ్ కొట్టేస్తున్నా. కన్ఫర్మ్ కొడితే కొంచెం క్రెడిట్స్‌తో మనకైతే క్యారెక్టర్ అయితే బిల్డ్ అయిపోతుంది. ఈ క్యారెక్టర్స్‌తో మరి మీరిప్పుడు లాంగ్ వీడియోస్ చేసుకోవచ్చు. ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ అయినా 30 మినిట్స్ దాకా చేసుకోవచ్చు. మీరు ఒకేళ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. లేదంటే 60 సెకండ్స్ తీసుకోవచ్చు అనమాట. డైలీ క్రెడిట్స్ మీరు గ్రాబ్ చేసుకొని. కన్ఫర్మ్ కొడుతున్నా. అలాగే మనకు ఇంకో క్యారెక్టర్ కూడా బిల్డ్ చేయాలనుకోండి. మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యూతా లేకుంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ అని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టుకోవచ్చు. మనకు క్యారెక్టర్ బిల్డ్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఇంకో క్యారెక్టర్ కావాలి, మదర్ క్యారెక్టర్. ఒకవేళ వాళ్ళు సజెస్ట్ చేసిన క్యారెక్టర్స్‌లో మదర్ క్యారెక్టర్ ఉంటే మీరు చూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సెపరేట్ క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇమేజ్ అప్‌లోడ్ కొట్టి ఇక్కడ ఒక మదర్ క్యారెక్టర్ అయితే మీరు యాడ్ చేయాలనమాట. నా దగ్గర ఉన్న ఒక మదర్ ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు పైన మనం నేమ్ ఇవ్వాలి. సో, మదర్ అని నేమ్ ఇద్దాం మనం. కన్ఫర్మ్ కొట్టేస్తున్నా. 5 క్రెడిట్స్‌తో మనకైతే మదర్ క్యారెక్టర్ రెడీ అయిపోయింది చూసారా. ఒక బాయ్ క్యారెక్టర్ అలాగే మదర్ క్యారెక్టర్ మనకు రెడీ అయిపోయింది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. మీరు ఒక 10 ఇయర్స్ బాయ్ కూడా మీరు గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ అప్‌లోడ్ చేశానన్నమాట క్యారెక్టర్. కన్ఫర్మ్ కొట్టేస్తున్నా. మీరు నానో ప్రో యూజ్ చేసి మీకు నచ్చిన బాలుని క్రియేట్ చేసుకొని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సీన్స్ అన్ని రెడీ అయిపోయి సో, మనమైతే ప్రెజెంట్ స్టోరీ బోర్డ్‌కైతే వెళ్ళిపోతున్నాం. ఈ స్టోరీ బోర్డ్‌లో మనకైతే ఇమేజెస్ రెడీ అవుతాయి. మనం మొత్తం 5 సీన్స్ ఇచ్చాం కదా, 5 ఇమేజెస్ రెడీ అవుతాయి. చూసారా, మనకు ఒక ఇమేజ్ వచ్చేసింది ఆల్రెడీ. సో, మన స్టోరీ తగినట్టు మనకైతే ఇమేజ్ వస్తదనమాట. ఒక పర్సను లైక్ ఊరికొచ్చి సెలవులకి మళ్ళీ ఎళ్తుంటాడనమాట. ఒక ఎమోషన్ సీన్ అయితే మనకు సజెస్ట్ చేసింది.
బస్ స్టాప్ కోసం వెయిట్ చేస్తుంటాడు రైన్ వచ్చినప్పుడు. సో, బస్ వచ్చి ఎక్కేసి ఎళ్తాడనమాట. అక్కడ బాయ్ ఉండాలి. బట్ మీకు ఎగ్జాంపుల్‌గా చూపించాను. సో, మహేష్ బాబుని పెట్టి అక్కడ బాయ్ గూడా పెట్టుకోవచ్చు మీరు. మీరు ఒకేళ నా బెస్ట్ సజెషన్ ఏమంటే మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి డౌన్‌లోడ్ చేసుకోండి ఇమేజెస్. మీ దగ్గరున్న మనకు గూగుల్ ఫ్లో ఉంది, గ్రోక్ ఉంది. అక్కడికెళ్ళి చేసుకోండి. ఇక్కడ మనకు క్రెడిట్స్ అనేవి ఎక్కువవుతాయనమాట. సో, జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. మీకు స్టోరీ ఇస్తే చాలు ఆటోమేటిక్‌గా ఇమేజెస్ మనకి రెడీ అవ్వడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని మీకు చూపిస్తున్నా. ఇక్కడ యానిమేట్ ఆల్ అని కొట్టారనుకోండి. మీరు 5 సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు ఈ వీడియో మోడల్స్ ఉన్నాయి కదా! మీరు చూసేవి వియో 3.1, వాన్ 2.0 వీటిలో 2.0 6 కూడా ఉంది. వీటిలో ఏదో సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చనమాట. బట్ మీకు ఒక్క ఇమేజ్‌కి ఇక్కడ మినిమమ్ 400 అయితే కట్ అవుతాయి క్రెడిట్స్. సో, అందుకే మీరేం చేస్తారంటే నేను ప్రెజెంట్ మనకు అన్ని క్రెడిట్స్ లేవు కదా! సో, కొన్ని డిలీట్ చేసి నేనైతే నెక్స్ట్ కొట్టేస్తున్నా. ఇక్కడ మీకు మ్యూజిక్కు, సో, వీడియో వాల్యూమ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మీరు మ్యూజిక్ పెట్టుకోకండి. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు కాబట్టి మ్యూజిక్ అయితే మీరు పెట్టేసుకోవద్దండి. సో, నా బెస్ట్ సజెషన్ ఏమంటే మీకు 5 ఇమేజెస్ వచ్చాయి కదా! రైట్ క్లిక్ ఇచ్చి డౌన్‌లోడ్ చేసుకొని మీరు గ్రోక్‌లో కానీ లేకుంటే మెటాలో చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు అయిపోయాక డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ టు డౌన్‌లోడ్ ఉందా? అక్కడికెళ్తే మీకు ప్రెజెంటు మనకు ప్రీమియం లేదు కదా! మనం డిఫాల్ట్‌లో చేసుకోవాలి. అంటే 720 పిక్సెల్స్‌లో చేసుకోవాలి. సో, నేనందుకే ఆ ఇమేజెస్ మీరు యూజ్ చేసుకొని గ్రోక్‌లోకెళ్ళి, మెటాలోకెళ్ళి చేసుకోండి. జస్ట్ మీకు ఆ ఇమేజెస్ కోసం చూపిస్తున్నాననమాట. మీకు స్టోరీలో ఇమేజెస్ ఉంటే వీడియోస్ చేసుకోవడం చాలా సింపుల్ మనం. సో, మీకిక్కడ సర్వే చేస్తే 100 క్రెడిట్స్ నాకు యాడ్ అయిపోయాయి కదా! సో, డౌన్‌లోడ్ కొడితే మీకు ఈ పేజ్‌కొస్తుంది ఇక్కడ. సో, డౌన్‌లోడ్ 720 పిక్సెల్ కొడితే మీకు డౌన్‌లోడ్ అయిపోతుందనమాట. ఇలా మీరు చేసుకోవాలి. సో, మనకు డౌన్‌లోడ్ అయిపోయింది. ఇక్కడ మనకు మెయిన్ టాపిక్ సీ డాన్స్ 2.0ని మనం ఫ్రీగా యూజ్ చేయాలి. ఏ వీడియో ఆప్షన్ ఉందో లెఫ్ట్ సైడ్ అక్కడికెళ్లారనుకోండి. ఇక్కడ మీకు వీడియో దగ్గరకొస్తే సీ డాన్స్ 2.0 ఫ్రీ ఉంది. టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో, ఫ్రేమ్స్ టు వీడియో. ప్రెజెంట్ మనం టెక్స్ట్ టు వీడియో ట్రై చేద్దాం. సీడాన్స్ మనకు క్లింగ్ 3.0 తర్వాత వచ్చిన ఒక పవర్‌ఫుల్ ఏఐ వీడియో మోడల్ అనమాట. మనకు వియో 3.1 గూడా దీని ముందు సరిపోదు. ఎందుకంటే దీంట్లో మనం 50 సెకండ్స్ చేసుకోవచ్చు. పవర్‌ఫుల్ సినిమాటిక్ ఫైట్స్ కానీ, లేకుంటే ఒక కార్ డ్రైవ్ ఒక కార్ చేస్ సీన్స్ కానీ, అలాంటివి చాలా బాగా చేసుకోవచ్చనమాట. క్లింగ్ 3.0 గురించి తెలుసుకున్నాం గదా! అది ఎలాంటి సాలిడ్ అవుట్‌పుట్స్ ఇస్తుందో, సేమ్ అలానే సీడాన్స్ 2.0 కూడా ఇస్తుంది. నేను ప్రెజెంట్ చాట్‌జీపీటీలో నాకొక 15 సెకండ్స్ సరిపడా ఒక ఫైట్ సీన్ కావాలని చాట్‌జీపీటీలో అడిగాను. ఇక్కడ మీకు ఎక్స్‌పెక్ట్ వచ్చి సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఎన్ని సెకండ్స్ కావాలి? 15 సెకండ్స్ తీసుకున్నా నేను. విత్ ఆడియో పెట్టుకుంటున్నా. మనకు ఫ్రీ కాబట్టి జనరేట్ కొడుతున్నా. మీరు జనరేట్ కొట్టిన వెంటనే మనకు ఇలా వస్తుందన్నమాట ఇష్యూ. టూ మెనీ యూజర్స్ అని. నేను మళ్ళీ ట్రై చేస్తున్నా. మళ్ళీ ట్రై చేస్తున్నా నాకు సేమ్ ఇష్యూనే వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని ఎలా చేసుకోవాలంటే, మనం ఒక వీపీఎన్ అయితే కనెక్ట్ అవ్వాలి. నేనైతే దానికోసం క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళి నేను ఒక వీపీఎన్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఎక్స్‌టెన్షన్‌లో. ఇక్కడ వీఈపీఎన్ అని కొట్టండి మీరు. కొడితే మీకు యాడ్ టు క్రోమ్ కొట్టుకోండి. క్రోమ్ కొడితే మీకైతే యాడ్ అయిపోతుందనమాట ఎక్స్‌టెన్షన్ ఇది. ఈ ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసి మనం వేరే కంట్రీకైతే కనెక్ట్ అవ్వాలి. సో, చాలా మందికి టూ మెనీ లైక్ అంటే ఫ్రీ వర్షన్ కాబట్టి మనం యూజ్ చేసేది మనకు ఎర్రర్ వస్తుంది. చాలామంది దాన్ని సీ డాన్స్ 2.0 యూజ్ చేస్తున్నారని. ప్రో తీసుకోమని చెప్తుంది. బట్ మీకు ఒక పీక్ టైమ్‌లో కాకుండా నార్మల్ టైమ్‌లో చేసుకుంటే అలాంటి ఇష్యూ కూడా రాదు. సో, ప్రెజెంట్ నేనైతే వీపీఎన్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నా. సో, వీపీఎన్ ఏదో ఒక కంట్రీ కనెక్ట్ చేసుకోండి. ఇండియా కాకుండా. సో, కనెక్ట్ కొడుతున్నా. సో, కనెక్ట్ కొడితే ఒక 5 సెకండ్స్‌లో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, కనెక్ట్ అవ్వగానే మనం ఇప్పుడు ఏం చేయాలంటే, సేమ్ మనం ఈ పేజ్‌ని రీలోడ్ చేద్దాం. సో, రీలోడ్ చేసి మనం ప్రాంప్ట్ కాపీ చేస్తున్నాం కదా! ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసి జనరేట్ కొడతాం. ఇక్కడ ఫ్రీనే వచ్చింది కదా మీకు. 15 సెకండ్స్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీ కొట్టేసాం. సో, కిందకొచ్చామంటే చూడండి మనకు జనరేటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు మనకి ఎర్రర్ వచ్చింది కదా! బట్ గుర్తుపెట్టుకోండి చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఫ్రీ వర్షన్ కాబట్టి అవుట్‌పుట్స్ మనకు